వాల్మీకి రామాయణం మొత్తానికే అత్యద్భుతమైనటువంటి ఘట్టం సీతాపహరణం. ఎందుకంటే రాక్షస సంహారానికి బీజం పడేది ఇక్కడే కాబట్టి. కానీ దీన్ని ఇంప్రొవైజ్ చేసి జనాలకి తప్పుగా చూపిస్తారు. మీరు ఎందుకలా చూపిస్తున్నారు అని అడిగితే, మేము గొప్ప రామభక్తులం అండి, కాబట్టి రావణాసురుడు సీతాదేవిని పట్టుకోవడం మేము భరించలేకే వేరేలా చూపించామని చెప్తారు. ఇది ఎలా ఉందంటే, రాసినటువంటి వాల్మీకి మహర్షి భక్తిహీనుడు, వీళ్ళేమో ఆయన కన్నా గొప్ప భక్తిపరులు. నిజానికి మనలో ఎంత భక్తి ఉన్నా సరే ఇటువంటి ఆధ్యాత్మిక గ్రంథాలు చదివేటప్పుడు అక్కడ ఉన్నటువంటి సత్యాన్ని మాత్రమే చెప్పాల్సి ఉంటుంది. కాబట్టి ఆర్తస్వరం తుతం వర్తు విజ్ఞాయ సదృశం వనే ఉవాచ లక్ష్మణం సీత గచ్చజానీహి రాఘవం. ఆ అడవిలో నుంచి వచ్చిన అరుపులకి సీతాదేవి కంగారు పడి రాముడు ఏదో ఆపదలో ఉన్నాడు అనుకుని వెంటనే లక్ష్మణుణ్ణి బయలుదేరమని చెప్పింది. తదా సాధ్య దశగ్రీవః క్షిప్రమాంతరం ఆస్థితః అభిచక్రాం వైదేహీం పరివ్రాజక రూపదృక్. కాబట్టి ఈ ప్లాన్ వేసిన మాస్టర్ మైండ్ అయినటువంటి రావణాసురుడు లక్ష్మణుడు దూరంగా వెళ్ళిపోవడం చూసి కిందకి దిగాడట. అంటే ఇప్పుడు దాకా ఆయన అక్కడే ఉన్నాడు, కాకపోతే ఎవ్వరికీ కనబడడు. అంటే అన్ని మాయలు సకల శాస్త్రాలు తెలుసున్నవాడు. ఇప్పుడు ఒక సంకల్పం చేసి తన రూపాన్ని ఒక సన్యాసిగా మార్చుకున్నాడు. కుడి చేతిలో గొడుగు పట్టుకున్నాడట, ఎడమ చేతిలో కమండలం పట్టుకుని సీతాదేవి ఉన్నటువంటి పర్ణశాల దగ్గరికి నడుస్తున్నాడు. ఇప్పుడు రావణాసురుణ్ణి చూసి ఆ వనదేవతలు పారిపోవడం మొదలు పెట్టారట. గాలి చాలా మెల్లగా వీస్తుంది. సూర్యుడు కూడా మేఘాల చాటుకు వెళ్లి తన కాంతిని తగ్గించాడట. గోదావరి చప్పుడు చేయకుండా ప్రవహిస్తుంది. ఎందుకంటే ఈయన పంచభూతాల్ని దిక్పాలకుల్ని కూడా శాసిస్తాడు. అదెలాగా అంటే వాటన్నిటినీ ఓడించాడు కాబట్టి. ఇప్పుడు సీతాదేవి ఈ సన్యాసి రూపంలో ఉన్న రావణాసురుణ్ణి చూసింది. ఆవిడ ఆందోళనలో ఉన్నా సరే సన్యాసి కాబట్టి మర్యాదలు చేయకపోతే ఎక్కడ శపిస్తాడో అని భయపడి ఆవిడ గబగబా వచ్చి కాళ్ళు కడుక్కోవడానికి నీళ్ళిచ్చిందట. కూర్చోవడానికి చోటు చూపించి తినడానికి మంచి ఆహారం కూడా పెట్టింది. ఇప్పుడు రావణాసురుడు సీతాదేవిని వర్ణించడం మొదలుపెట్టాడు. అంటే, ఓ దేవి, నీ చేతులు అక్షయ పాత్రలు, నీ మనసెంత విశాలమైంది అని వర్ణిస్తాడని మీరు కల్లో కూడా ఊహించొద్దు. ఎందుకంటే ఆయన కేవలం శారీరక అందాన్ని, శరీర అవయవాల్ని మాత్రమే చూస్తాడు. సమాహ శిఖరిణః స్నిగ్ధాః పాండురా దశనాః తవ విశాలే విమల నేత్రే రక్తాంతే కృష్ణతారకే. ఓ దేవి, నీ నోట్లో ఉన్న పళ్ళు మల్లెపువ్వుల్లాగా ఉన్నాయి, నీకు విశాలమైన నేత్రాలున్నాయి అని వర్ణిస్తుంటే సీతాదేవికి ఎలాంటి అనుమానం రాలేదట. ఎందుకంటే సన్యాసి కాబట్టి ఎలాంటి కోరికలు ఉండవు అనుకుందట ఆవిడ. అందుకని ఆయనేం ఆపలేదు, ఇంకా వర్ణిస్తూనే ఉన్నాడు. నిజానికి వాల్మీకి తలుచుకుంటే ఇటువంటి శ్లోకాన్ని స్కిప్ చేయొచ్చు. కానీ మహర్షుల గొప్పతనం ఏంటంటే పక్షపాతం లేకుండా జరిగిన విషయాన్ని నిర్మోహమాటంగా చెప్తారు. కాబట్టి ఇప్పుడు రావణాసురుడు అంటున్నాడు, విశాలం జగనం పీనం ఊరు కరిక రూపమౌ యథోపచితౌ వృత్తౌ సంహతౌ సంప్రగల్భితౌ. ఓ దేవి, నీ తొడలు ఏనుగు తొండాల్లాగా ఉన్నాయి, పెద్ద పెద్ద స్తనాలున్నాయి, వాటి మీద స్వర్ణాభరణాలు వేలాడుతున్నాయి, నాజూకైన నడుముంది. మరి ఇంత అందగత్తెవు కదా, ఈ అడవిలోకి ఎలా వచ్చావు అని అడిగాడు. ఆశ్చర్యం ఏంటంటే ఈయన ఇంత దారుణంగా వర్ణించినా సరే సీతాదేవికి అనుమానం రాలేదట. ఎందుకంటే సన్యాసి కదా, కల్మషం లేకుండా ఉన్న విషయాన్ని ఉన్నట్టే చెప్తున్నాడు అనుకుందట ఆవిడ. కాబట్టి ఇప్పుడు ఆవిడ బాలకాండ దగ్గర నుంచి అరణ్యకాండ వరకు చెప్పుకొచ్చింది. ఎందుకంటే ఆయన అడిగాడు కదా ఇక్కడికి ఎలా వచ్చావని. అందుకనే ఆవిడ అంది, ఎలాగోలా 13 ఏళ్ళు అయిపోయాయి, ఇంకా ఒక్క సంవత్సరమే బాకీ ఉంది, ఆ తర్వాత మేము మా ఇంటికి వెళ్ళిపోతాం అని చెప్పి. ఓ సన్యాసి, లెక్కైతే నువ్వు జనాలు తిరిగే చోట కదా ఉండాలి, మరి ఇంత దట్టమైన అడవిలోకి ఎలా వచ్చావు, ఎవరు నువ్వు అని అడిగింది. ఇప్పుడు రావణాసురుడు తన చేతులతో ఒక శబ్దాన్ని చేశాడు. వెంటనే తన యథారూపం బయటకొచ్చింది. నల్లటి మేఘం కిందకి దిగితే ఎలా ఉంటుందో అంత పెద్ద శరీరంతో 10 తలలతో 20 చేతులతో సీతాదేవి ముందు నించున్నాడు. భ్రాత వైశ్రవణాస్యాహం సాపత్నో వరవర్ణిని రావణో నామభద్రంతే దశగ్రీవ ప్రతాపవాన్
కాబట్టి ఇప్పుడు ఆయన తన బయోడేటా చెప్పడం మొదలెట్టాడు. నేను కుబేరుడికి తోడబుట్టిన తమ్ముణ్ణి. 32 కోట్ల మంది రాక్షసులు నా దగ్గర నా కింద పనిచేస్తారు. ఇదిగో సీత, నేను ఆకాశంలో నిలబడి ఈ సమస్త భూమండలాన్ని కూడా పైకెత్తగలను. అసలు నన్ను చూస్తే యముడే పారిపోతాడు. అవన్నీ ఎందుకు? ఆ వనదేవతల్ని చూడు, నన్ను చూసి ఎలా పారిపోతున్నారో. సూర్యుణ్ణి చూడు, నన్ను చూసి ఎలా మేఘాల చాటున దాక్కున్నాడో. అది నా పరాక్రమం. త్రిషు లోకేషు విఖ్యాతం యది భర్తారాం ఇచ్చసి మామాశ్రయ వరారోహే తవాహం సదృశః పతి. ఓ సీత, ఈ 3 లోకాల్లో నీకు సరిపోయే భర్త ఎవరన్నా ఉన్నారు అంటే అది కేవలం నేనొక్కడిని మాత్రమే. ఏదో ఇన్నాళ్ళు తెలియక ఆ రాముడి పక్కన భార్యగా ఉన్నావు కాబట్టి నువ్వు వెంటనే నాతో పాటు బయలుదేరు. నిన్ను లంకకి తీసుకెళ్తాను. పంచదాస్య సహస్రాని సర్వాభరణ భూషితాః సీతే పరిచరిష్యంతి భార్య భవసిమేయది. ఇప్పుడు ఆయన అంటున్నాడు, ఇదిగో సీత, నీలాంటి అందగత్తెలు నా దగ్గర 5,000 మంది ఉన్నారు. వాళ్ళందరినీ నేను ఎక్కడెక్కడ నుంచో పట్టుకొచ్చాను. అయినా సరే నువ్వు నా భార్యగా ఉంటే వాళ్ళందరిలో కల్లా నీకు ఫస్ట్ ప్లేస్ ఇస్తాను. సర్వలక్షణ సంపన్నం నిర్గ్రోధ పరిమండలం సత్యసంగం మహాభాగం రామం అనువ్రత. ఇప్పుడు సీతాదేవి అంటుంది, నా రాముడు పుట్టుకతోనే సర్వలక్షణ సంపన్నుడు, కానీ నీ బ్రతుకు రావడమే దొంగలాగా వేషం కట్టి వచ్చావు అని సీతాదేవి ఆయన్ని రిజెక్ట్ చేస్తుంది. కాబట్టి ఇప్పుడు రావణాసురుడు సీతాదేవిని అపహరించాలి అని డిసైడ్ అయ్యాడు. వామేన సీతాం పద్మాక్షీం మూర్ధజేషు కరేణ సహ ఊర్వోతు దక్షిణేనైవ పరిజగ్రాహ పానినా. ఈ ఎడమ చేత్తో సీతాదేవి జుట్టు పట్టుకున్నాడు, కుడి చేత్తో ఆవిడ తొడల కింద చేయి పెట్టి అమాంతం పైకెత్తాడు. ఇప్పుడు ఆకాశం వైపు చూసి ఒక సంకల్పం చేశాడు. వెంటనే ఆ మాయారథం సారథితో సహా కిందకి దిగింది. ఇక్కడ ఎప్పుడూ ట్రెండింగ్ లో ఉండే విషయం ఏంటంటే, రావణాసురుడికి శాపం ఉంది కదా, ఎవరైనా స్త్రీని తన ఇష్టం లేకుండా పట్టుకుంటే చచ్చిపోతాడు అని. నిజానికి అది పట్టుకుంటే కాదు, బలాత్కరిస్తే చచ్చిపోతాడు. ఇక రెండవది అంతర్జాతీయ ప్రశ్న. ఇక్కడ సీత అంటే లక్ష్మీదేవి కదండి, మరి లక్ష్మీదేవిని పట్టుకున్నా సరే రావణాసురుడు చచ్చిపోలేదా? కాబట్టి ఇక్కడే మనకి రామాయణం సినిమాలో చూపించే పిట్ట కథలా కాకుండా ఎంత లాజికల్ గా ఉంటుందో, అదే టైంలో వాల్మీకి ఎంత సైంటిఫిక్ గా రాస్తాడో మనకు అర్థమవుతుంది. ఒకవేళ లక్ష్మీదేవికి రావణాసురుణ్ణి చంపడం సాధ్యమయ్యే పనైతే సీతగా పుట్టాల్సిన అవసరం లేదు. ఆవిడ వైకుంఠం నుండే ఈ పని చేసుండొచ్చు. ఆ లెక్కన చూసుకుంటే రావణాసురుడు కొన్ని వేల సంవత్సరాల క్రితమే శ్రీ మహావిష్ణువు మీదకి యుద్ధానికి వెళ్ళాడు. అప్పుడు విష్ణువు ఒక్కసారి కాదు కొన్ని 100ల సార్లు కొట్టాడు చక్రం పెట్టి. అయినా సరే అది తగలడం వెనక్కొచ్చేయడమే తప్ప ఈయనకి మాత్రం ఏమీ కాలేదు. కాబట్టి ఇప్పుడు లక్ష్మీదేవి అక్కడే ఉంది కదా, ఎందుకు చంపలేదు అంటే అది ఆవిడకు కూడా సాధ్యం కాదు. ఎందుకంటే బ్రహ్మగారిచ్చిన వరం అలాంటిది. సరే, ఉదాహరణకి చంపేశారు అనుకుందాం. అప్పుడు బ్రహ్మగారిచ్చిన వరానికి అర్థం లేకుండా పోతుంది. పైగా ఎవ్వడికి భగవంతుడంటే నమ్మకం ఉండదు. అందుకనే వాళ్ళు బ్రహ్మగారు పెట్టిన కండిషన్ ఏదైతే ఉందో దాని ద్వారా ప్రొసీడ్ అయ్యారు. విష్ణువు సీతారాములుగా పుడితే మిగతా దేవతలందరూ కూడా వాళ్ళ శక్తుల్ని కోతులకి కొండముచ్చులకి దారపోసేశారు. కాబట్టి ఇప్పుడు రావణాసురుడు సీతాదేవిని పట్టుకోవడం మాట పక్కన పెడితే, ఈయన కంటే ముందే అరణ్యకాండ ప్రారంభంలో విరాధుడు అనే రాక్షసుడు ఏదో మనం చిన్నపిల్లల్ని చంకలోకి ఎత్తుకుంటాం చూడండి, అలా సీతాదేవిని చంకలో పెట్టుకుని తీసుకెళ్లిపోయాడు. మరి ఆయనకి ఏమీ కాలేదా అంటే, ఈవిడ మనిషిగా పుట్టింది కాబట్టి దేవతా శక్తులు వాడదు. ఇప్పుడు కేవలం ఈవిడ దగ్గర ఉన్నది పాతివ్రత్య బలం మాత్రమే. మరి ఆ పాతివ్రత్య బలంతో ఆయన్ని శపించొచ్చు కదా అంటే, ఏదో కాలు పట్టుకున్నాడు చెయ్యి పట్టుకున్నాడు అని వెంటనే శాపాలు ఇచ్చారు. పైగా రామలక్ష్మణులు కూడా అక్కడే ఉన్నారు కాబట్టి ఆయన్ని చంపి సీతాదేవిని విడిపించారు. మరిక్కడ సీతాదేవి ఒంటరిగా ఉంది. అలాంటి టైంలో రావణుడు వచ్చి తీసుకెళ్లిపోతున్నాడు. మరిప్పుడెందుకు శపించలేదు అంటే, ఏదో శపించగానే కాలి బూడిదైపోవడానికి ఆయనేమి సామాన్య రాక్షసుడు కాదు, రాక్షస రాజు. అన్నిటికీ మించి 10 వర్ష సహస్రాని తపః అంటే ఈ రావణాసురుడు ఒక భయంకరమైన అడవిలో 10,000 సంవత్సరాలు తపస్సు చేశాడు.
అప్పుడు బ్రహ్మగారు ప్రత్యక్షమైతే ఎంత గొప్ప వరం అడిగాడంటే మనుషుల్ని కోతుల్ని మినహాయించి అందరి పేర్లు చదివాడు. వీళ్ళెవ్వరి చేతిలో మరణించకుండా వరం ఇవ్వండి సార్ అన్నాడు. అక్కడికి గుర్తు చేశారట బ్రహ్మగారు, ఒరేయ్ నువ్వు మనుషుల్ని కోతుల్ని వదిలేసావురా అని. దానికి ఆయన అన్నాడు, ఏంటి మనుషులా? వాళ్ళు నేను చూస్తేనే సగం చచ్చిపోతారు. ఇక కోతులు అవి పెద్ద చుప్పనాతులు, అవి నన్నేం చేస్తాయి అన్నాడు. అందుకనే రాముడి ప్రస్తావన వచ్చినప్పుడల్లా రాముణ్ణి చాలా చులకనగా తక్కువ చేసి మాట్లాడతాడు. ఆ రాముడు ఒక నరుడు, నన్నేం చేస్తాడు, నన్ను చూస్తే యముడే పారిపోతాడు అంటాడు తప్ప ఏదో సినిమాల్లో రావణాసురులాగా రాముడు కనిపించగానే అయ్య బాబోయ్ ఎంత తేజస్సుతో ఉన్నాడు, ఒక నరుడైనా సరే ఎంత బాగా యుద్ధం చేస్తున్నాడు అని మెచ్చుకోవడం అనేది అసలు రావణాసురుడి స్వభావమే కాదు. ఆయన ఎటువంటి వాడో మీకు ఇంకా బాగా తెలియాలంటే ఈ విభీషణుడు మొదలైన వాళ్ళు ఎందుకన్నయ్యా ఈ సీతని తీసుకొచ్చావు, అయినా పెళ్ళైపోయిందని ఎలా అనుభవిస్తావు, ఈ తలనొప్పంతా మనకెందుకు ఆవిడ్ని వదిలేసేయి అంటే ఆయనంటాడు, అది కాదురా తమ్ముడు, ఈ సీతకి నేను బాగా నచ్చేసానంట, కాకపోతే ఆలోచించుకోవడానికి కొంచెం టైం అడిగింది, అందుకనే 1 సంవత్సరం టైం ఇచ్చానే తప్ప నేనేం బలవంతం చేయట్లేదు అన్నాడు. అంటే ఎంత పెద్ద అబద్ధాన్నైనా అవలీలగా చెప్పేస్తాడు తప్ప నిజాలు మాత్రం చాలా అరుదుగా మాట్లాడతాడు. కాబట్టి ఇప్పుడు సీతాదేవి ఎక్కడికి పారిపోకుండా గట్టిగా ఒడిసి పట్టుకుని తన తొడ మీద కూర్చోబెట్టుకుని రథంలో తీసుకెళ్తున్నాడు. దశగ్రీవ స్థితో ధర్మే పురాణే సత్య సంశ్రయః జటాయు నామ నామ్నాహం గృధ్రరాజో మహాబలః. ఇప్పుడు సీతాదేవి అరిచిన అరుపులకి పక్షిరాజైన జటాయువు దారికి అడ్డం పడ్డాడు. ఎంత గొప్ప యుద్ధం చేశాడంటే రథానికి ఉన్నటువంటి గాడిదల్ని చంపేసి తన పొదునైన ముక్కుతో సారథిని పొడిచి పొడిచి చంపాడు. ఇప్పుడు రావణాసురుడికి రథం లేక ఒక చేత్తో సీతాదేవిని పట్టుకున్నాడట, ఇంకో చేత్తో జటాయువుతో యుద్ధం చేస్తున్నాడు. ఇక్కడ ఉదాహరణ కూడా చెప్పారు, ఆడ త్రాచుపాము ఎలా గింజుకుంటుందో అలా గుంజుకుంటుందట సీతాదేవి. ఆయనకి అలా యుద్ధం చేయడం కష్టం అనిపించింది కాబట్టి కిందకి దిగి సీతాదేవిని పక్కన పెట్టాడు. ఇప్పుడు పొదునైన కత్తితో ముందు జటాయువు రెక్కలు నరికేశాడు, ఆ తర్వాత కాళ్ళు కూడా నరికేశాడు. క్రోశాంతీం రామరామ ఇది రామేణ రహితాం వనే జీవితాంతాయ కేశేషు జగ్రాహాంతక సన్నిభ. ఇప్పుడు సీతాదేవి భయంతో రామా రామా అని అరుస్తూ గజగజ వణికిపోతుంటే మళ్ళీ ఆవిడ్ని జుట్టు పట్టుకుని లాక్కొచ్చాడట. మనస్సులో ఒక సంకల్పం చేశాడు, మళ్ళీ ఆకాశంలో నుంచి ఒక మాయారథం కిందకి దిగింది. సీతాదేవిని రథంలోకి ఎక్కించుకుని మళ్ళీ తన తొడ మీద కూర్చోబెట్టుకుని తీసుకెళ్తున్నాడు. సాతు రావణ వగేన పుష్పవృష్టి సమంతతః సమాదూత దశగ్రీవం పునఃయేవ అభ్యవర్తతత్. సీతాదేవి పెట్టుకున్న పూలమాలలన్నీ చెదిరిపోయి రావణాసురుడి మీద పూల వర్షంలాగా పడ్డాయంట. ఆ వేగానికి సీతాదేవి చీర కొంగు ఎగిరి రావణాసురుడి మీద పడింది.